ఎవరు హైయెస్ట్, ఏది అత్యంత పరిపూర్ణత్వము, నా స్వరూపం నందు మనస్సును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తున్నానని ఇక్కడ భగవానుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. రూపం, నాకు రూపం ఉంది, నా రూపం పట్ల ఎవరైతే ఆసక్తులై ఆరాధిస్తారో వాళ్ళే అత్యంత పరిపూర్ణులని స్వయం శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. ఎవరైనా చదువుతారండి 12వ అధ్యాయం 5వ శ్లోకం? కరెంట్ రాకుండా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవ్యాప్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అన్నది చాలా కష్టములతో కూడుకున్నది. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనేది చాలా కష్టములతో కూడుకున్నది. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. నిన్నటి అధ్యాయంలో చూసాం కదా, విశ్వరూప సందర్శనం చూపిస్తే అర్జునుడు చూసే కళ్ళు లేవు, ఆయనకు దివ్యనేత్రాలు ప్రసాదించారు. దివ్యనేత్రాలు ప్రసాదించిన తర్వాత కూడా అవన్నీ చూసి భయపడ్డారనమాట అర్జునుడు. విశ్వరూపం చూసింటేనే భయపడ్డారు. ఇంకా ఇక్కడ అసలు ఏ రూపం లేకుండా ఉండేది, దానిపైన చిత్తం భగవంతునికి రూపం లేదని పెట్టుకునేది. వారి పురోగతి అనేది చాలా కష్టాలతో కూడుకున్నది. ఆ విధానంలో ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. మనకిచ్చింది భక్తి యోగము, అంటే భగవంతుడు చెప్తున్నారు భక్తి యోగము చాలా సులభతరమైంది. మనం ఆచరిస్తున్నది, ఆచార్యులు మనకు అనుగ్రహించింది చాలా సులభతరం, సుసుఖం కర్తం అవ్యయం. కానీ ఇక్కడ నిరాకార బ్రహ్మం పైన అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తం గల వారికి పురోగతి అనేది చాలా కష్టాలతో కూడుకుంది. ఆ విధానంలో ప్రగతి సాధించుట కూడా వారికి దేహదారులకు ఎల్లప్పుడూ